ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క ఊరు ఎక్స్రే తీస్తాం. తీసి ఆడ ఎవరు ఏంది ఎట్లా ఎవరైతే ఖచ్చితంగా మనకు రేపు గెలిచినా మళ్ళీ గెలిచినాక జంపాయేటోళ్ళు వద్దు, గెలిచినాక మనెంబడ ఉండేటోళ్ళు నికాల్సుగా ఉండేటోళ్ళని పట్టుకొని దేవులాడి అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుందాం. రామన్న లాంటి పెద్దలు ఉన్నారు, చంద్రశేఖర్ రెడ్డి అని ఉన్నాడు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, సమన్వయం చేస్తారు. చేసి కరెక్ట్ మనుషులను పట్టుకొని ఇటుక వేర్చుకున్నట్టు మళ్ళీ ఇల్లు కట్టుకున్నట్టు ఇటుక వేర్చుకొని మళ్ళీ కొత్తగా నిర్మల్ల, ముదోళ్ళ, ఖానాపూర్లో బ్రహ్మాండంగా పార్టీని పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం. మనం బాధపడేది కానీ ఆలోచించేది కానీ ఏం లేదు. ఇలా నా మాటనో మీ మాటనో కాదు. మీరు దయచేసి ఇక్కడున్న మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నా, మీరు కావాలంటే మీ కెమెరాను మీ గొట్టాలు పట్టుకొని పోన్రి, ఏ ఊరికైనా పోన్రి. ఆడ కూర్చున్న ఒక పెద్ద మనిషిని అడుగుండ్రి, అక్కడ తిరుగుతున్న మా తమ్ముళ్ళని అడగండి, పొలం కాడికి పోయి ఆడ పని చేసుకుంటున్న రైతులను అడగండి, లేదా రైతు కూలీలను అడగండి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా అని గొట్టం పెట్టి కెమెరా పెట్టి అడుగుండ్రి. ఏం చెప్తారు ఇవాళ? కుల్లా ఈ మనిషి ఆ మనిషి కాదు, ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా జర్ర పక్కకు తీసుకుపోయి అడిగితే వాళ్ళు కూడా చెప్తాను, ఏం దరిద్రం రా ఇది, ఏమో మంచిగా బ్రహ్మాండంగా ఉండే మంచిగా పల్లెంలో అన్నం తింటుంటే వీళ్ళు వచ్చి అనవసరంగా లేనిపోని మాటలు చెప్పి ఇవాళ తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి అని చెప్పి రైతులు ఊరూరా బాధపడుతున్నారు. ఇది వాస్తవం. ఈ ఊరు ఆ ఊరు కాదు. నేను రేవంత్ రెడ్డిని అడిగినా, అసెంబ్లీలో అడిగినా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా రుణమాఫీ చేసినా అంటున్నావు కదా, ఆడికిడికి ఎందుకయ్యా నాకు అర్థం కాదు, సీదా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదాం, లేదా నీ అత్తగారి నియోజకవర్గం కల్వకుర్తి, యాడికంటే ఆడిపోదాం. ఊరు కూడా నువ్వే డిసైడ్ చెయ్యు, తారీఖు నువ్వే డిసైడ్ చెయ్యు, పోదాం. ఏ ఒక్క ఊళ్ళేనన్నా 100% రుణమాఫీ అయిందని అక్కడ రైతులు చెప్తే నేను శాశ్వతంగా రాజకీయాలు ఇడిచిపెట్టి పోతా అని చెప్పి అడిగిన.